భానుప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. అయితే గఫూర్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 5 సంతకాల్లో మొదటిది ఈ మెగా డిఎస్సి. లాంగ్ వెయిటింగ్. ఎప్పటి నుంచి ఆయన అసలు ఈ 5 ఏళ్లలో ఒక ఉద్యోగం కూడా లేని పరిస్థితి కదా. సంవత్సరం పెడతా అని చెప్పినాడు, ఆచరణలో పెట్టలేదు. సో దీని మీద మీ అభిప్రాయం? ఒకటి వికే గారు, మిగతా భానుప్రకాష్, తర్వాత మన వీక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ మెగా డిఎస్సి చాలా అవసరం అండి. జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను ఒక రకంగా బాగు చేయనంతగా చెడగొట్టినాడు ఆయన. ఎందుకంటే ఏదో నాడు నేడు అని బిల్డింగ్లు ఫోటోలు అవి చూపిస్తున్నారు. బిల్డింగ్లు ఫోటోలు డబ్బులు పెట్టి చేయించవచ్చు. ఇప్పుడు ఇతను ఏంటంటే కేంద్రం వాళ్ళు ఏదో ఒక ఆలోచనతో ఒక విధానం చెబితే దాన్ని ఏ రాష్ట్రం అమలు చేయకముందు ఈయన అమలు చేసేయడం, ఆ ఇంగ్లీష్ మీడియం పేరుతో మొత్తం వ్యవస్థను ధ్వంసం చేసేయడం. ఈరోజు నేను ఒక టీచర్ని, ఎందుకంటే మీరు ఈ సబ్జెక్ట్ మీద తీసుకుంటానంటే ఒక టీచర్ని అడిగాను ఏంటి అని. అసలు ఎవరికి అర్థం కావడం లేదు సార్. ఇప్పుడు మొత్తం అంతా ఇంగ్లీష్ మీడియము అనేది పెట్టేసినారు, తెలుగు మీడియం లేదు. వీళ్ళు తెలుగులో చెప్పాలా ఇంగ్లీష్లో చెప్పాలా, వానికి తెలుగు వస్తుంది ఇంగ్లీష్ రాదు. ఈ రకంగా అంత గందరగోళంగా ఉంది. ఎన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయంటే అది కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి అసలు ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి మాతృభాషలో విద్యాబోధన అనేది అంతర్జాతీయంగా అందరూ అంగీకరించిన, అన్ని దేశాలు అంగీకరించారు. కాబట్టి మాతృభాషలో విద్యాబోధన అదనంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ పెట్టిన ఎవరికేం అభ్యంతరం లేదు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ పెట్టడానికి అభ్యంతరం లేదు. కానీ అట్లా కాకుండా ఏమనంటే మీ పిల్లలు ఆడ చదువుతున్నారు అనే పద్ధతిలో క్వశ్చన్ చేయడం, అందరినీ ఇన్సల్టింగ్గా మాట్లాడడం. ఇప్పుడు దేశంలో కానీ అంతర్జాతీయ అనుభవాలు తీసుకోవాలి. కొఠారి కమిషన్ చెప్పింది ఏంటంటే అప్ టు సెకండరీ లెవెల్ మీరు మాతృభాషను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు అనేసి. ఆ రకంగా అందుకోసం మెగా డిఎస్ అనేది చాలా అవసరం. ముందు ఈ వ్యవస్థను అసలు ఎక్కడున్నాం మనం, ఇంగ్లీష్లో ఉన్నామా తెలుగులో ఉన్నామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉర్దూ లాంగ్వేజ్ ఉంది, ఉర్దూ మీడియం స్కూల్స్ ఉండేటివి అన్నీ ఎత్తిపోయినాయంటే ఇప్పుడు. అవును. ఆ తర్వాత మాకు కర్ణాటక పక్కనే కర్ణాటక మీడియం స్కూల్స్ ఆ బార్డర్ విలేజెస్ ఉంటాయి, అక్కడ అసలు టీచర్లు లేరు. అందుకోసం ఒక సమగ్రమైనటువంటి దృష్టితో ఎన్యూమరేట్ చేసి మెగా డిఎస్సి మాత్రం చాలా అవసరం. బిల్డింగ్లు కట్టిండొచ్చు, డబ్బులు ఏదో ప్రాజెక్ట్ పేరుతో అప్పు తీసుకుని వచ్చి బిల్డింగ్ కట్టడం వరకు కాదు కదా. విద్యా వ్యవస్థ దాని నాణ్యత, పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం చాలా అవసరం. కాబట్టి మెగా డిఎస్సి మాత్రం చాలా మంచి నిర్ణయము. అది పిల్లలకు, ఎందుకంటే ఆశావాహులకు ఏంటంటే తొందరలో మనకు రాబోతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగించే పద్ధతిలో ఈరోజు సంతకం చేయడం, దానికి కార్యాచరణ కూడా దాని పద్ధతి ప్రకటించడం అది అవసరం భావిస్తున్నాను. అయితే ఈ ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు, భర్తీలు వీటికి సంబంధించి చంద్రబాబు నాయుడుకి ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఆయన అప్పటి నుంచి 94 నుంచి సీఎంగా వచ్చిన దగ్గర నుంచి